దేవుని సన్నిధిలో ఉంటూనే కలవరపడుతూ ఉంటారు. ఎందుకు కలవరాదు? దేవుడు చేయలేనుడనా? చెప్పండి. దేవుడు చేతగలడనా? ఆయన నీ పని నేను చేసి పెట్టిన లంచంగా అనేవాడా? చెప్పండి. ఈరోజు ఏ చిన్న పని చేయాలన్నా లంచం లేని మనిషి లేని ఉన్నాడా? లంచం లేకుండా ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లంచం లంచం లంచం. అయితే క్రీస్తుని కలిగిన వ్యక్తులు ఎలా ఉన్నారంటే స్థిరమైన ఆత్మ పునాది కలిగిన వారిగా బ్రతకాలి. యేసు ప్రభు శిష్యులతో చెబుతున్నాడు, మీ హృదయమును కల్వర. చూడండి, బైబిల్ అందరూ చూడండి, ఆ మాట చూడండి ఏమవుతుందో. మీ హృదయము ఏమవుతుందంట? మన హృదయాలు ఏమవుతుంటాయి? ఎందుకు కలవరపడతాయి? చెప్పండి. ఎందుకు కలవరపడతాయి? మనకున్నంత తొందర ఎవరికి ఉండదు, మనకున్నంత ఆతృత ఎవరికి ఉండదు. ఒక పని జరగాలంటే ఇక ఎదటోడిని మామూలు ఊపిరాన్ని అన్నిస్తారా? చెప్పండి. విసికిచ్చి విసికిచ్చి విసికిచ్చి. దేవుని పిల్లరా, దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే కలవరపడకుండా ఉండాలి. అదేంటయ్య గారు మా కలవరాలు రాకుండా ఎట్లుంటుంది అన్నారా? నీవు నమ్మదగిన దేవుడు సజీవుడని ఎరిగి ఆయన వద్దకు వచ్చావు కాబట్టి నీవు ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు నీ జీవితంలో ఒక నూతన మార్పును చూడాలి. మనం నూతన మార్పును చూడకుండా, మన నూతన జీవితం చూడకుండా ఒక సామెత ఉంది కదా, ఎప్పుడు ఆ పాతకాయ చింతకాయ పచ్చడైనా ఏమంటారు? ఎప్పుడు ఆ పాత చింతపండు పచ్చడైనా అంటారు. ఎందుకంటారు? అది తిని తిని వాళ్ళకి విరసత కలిగి అంటూ ఉంటారు. అయితే ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాను ఏంటంటే, మన హృదయానికి కొంచెం కలవరం ఎక్కువ అంట. కీర్తనకాడు ఇలా అంటూ ఉంటాడు, 42వ కీర్తన 42వ కీర్తన 5, 6 వాక్యాలు చూడండి. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. ఏం చేస్తుందంట? నాలో తీసారా? అందరు తీసారా వాక్యం? తీస్తే చూడండి, చదువునా. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త అనియు, ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి హెర్మోను పర్వతం నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ప్రియులరా, చూడండి ఎంత చక్కని సందేశం. ఇక కోరాహు కుమారుడు రచించిన ఈ కీర్తనలో కోరాహు కుమారుడు ఇలాగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఏమని? నా ప్రాణమా. ఎవరి ప్రాణం? ఏమా? మీ ప్రాణమా నా ప్రాణమా? ఎవరికి ప్రాణానికి వారే. అరే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదులు అంటారు. నాదేం లేదే, నేను చెప్పాల్సినంత అయ్యమ్మకి అప్పు చెప్పి వెళ్ళారంట తల్లిదండ్రులు పిల్లలు. ఎవరికి? వాళ్ళు అయ్యమ్మకి అప్పు చెప్పి వెళ్ళారంట. సరే, ఈ పిల్లలు మాటికి అయ్యమ్మ కళ్ళు కప్పేసి బుడుక్కుని బయటికి వెళ్ళిపోతున్నారంట. ఎక్కడికి? నాయనమ్మ అయ్యమ్మ అంటారు తెలుసా? అయ్యమ్మ ఇక మాటికి పిల్లలు కళ్ళు కప్పేసి బుడుక్కి, ఏమేమో పాపం ముసలాంగా, ఈ ముసలాం ఎంతసేపు అని కనిపెట్టింది. ఆమెకు నిద్ర రాదా, అలసట రాదా? అలసట వచ్చి ఎట్ట కళ్ళు మూసుకొని ఎట్ట అంటుందంట. తీరా పిల్లలు ఏమన్నారు, రోడ్డు మీద ఉంటున్నారంట. ఈ కోపం వచ్చి
ఈ మీద 4 చేతులు తీసి ఈసారి వెళ్తే మాత్రం మామూలు ఉండదంట. అని ఈసారి కూడా వెళ్ళిపోయారట. ఈసారి ఏమంటుందంట, ఇక మీ కర్మ, నేనేం చేయలేను, మీ అమ్మా నాన్న వచ్చినా నేను చెబుతాను, మీ కర్మ, మీరు ఏమైనా చేసుకోండి. ఎందుకనే మాట ఉంది, ఆమెలో ఉన్న ఓర్పిక చచ్చిపోయింది, నశించిపోయింది, కాయలేకపోయింది. ఇంటే కదా కాసేది ఎవడైనా కదా. ఇప్పుడు మనిషికి ఒక మాట చేపలు గట్టిగా, మనిషికి ఒక మాట, అవునా? మనుషులేనా మీరు? ఇంకోటి ఏమైనా ఉన్నారా చెప్పండి. మనుషులే మనం, మనిషికి ఒక మాట. ఎందుకు అంటారు సామెత, మనుషుడు మాట వినని మూర్ఖుడు. ఎప్పుడంటే ఉంటాడంటే మాట, వారి పరిస్థితులు దాటిపోయినాక, చేదాటిపోయినాక ఇంకెవ్వరి వల్ల కాదు అన్నప్పుడు అప్పుడు వచ్చి చాలా జాగ్రత్తగా, అసలు ఎంత భక్తి చూపిస్తుంటే, ప్రభా నువ్వు తప్ప నాకు ఎవరైనా ఉండాలా, నా ఎంత నీతిమంతునికి ఎవరైనా ఉండాలా అని అంత విధేయత చూపిస్తారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీ హృదయానికి కలిగే ప్రతి కలవరా నుంచి విడిపిస్తారంటుంది. స్తోత్రం కలుగును గాక. ఈ కోరహ కుమారులు రాస్తున్న కీర్తనలో, నా ప్రాణమా నాలో ఏమంటున్నాడు, నా ప్రాణమా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మన ప్రాణానికి మనం చాలా ఎందుకు బతుకు పాడు బతుకు చిచ్చి ఏడు కనిపించుకుని అలా కనిపించుకుని ఏమ్మా అనుకుంటాం లేదు. నేను అనుకున్న చేస్తాను, మరి మీరు అనుకున్నాను లేదు. మేము అనుకోమండి, మేము చాలా నిష్టగలిగి ఉన్నామండి. అసలు మాకు నోట రాదట ఈ మాట పలకని మానవుడు ఉన్నాడు. ఎందుకు ఈ బతుకు చచ్చే కన్నా అనుకుంటాడు. చిచ్చి ఈ బ్రతికిన ఒకటే, చచ్చిన ఒకటే. నేను ఎంత చేసినా నన్ను చులకనగానే చూస్తున్నా. మనిషి అనుకునే తాత్పర్యపు మాటలకి ఎందుకు అనుకుంటున్నాడంటే, అతడు తన జీవితం మీద విసిగిపోయి వేసాడిపోయి ఇక ఈ బ్రతికే వద్దాం అనుకున్నప్పుడు అలా మాట్లాడుకుంటూ ఉంటాడు. ప్రియులరా, దేవుని వాక్యం అంటుంది కదా, ఈరోజు నీతో మాట్లాడుతుంది, మీ హృదయమును కలవరపడనీయండి. చెప్పండి, ప్రతి ఒక్కరు మీ హృదయాన్ని చెప్పుకోండి. ప్రతి ఒక్కరు మీ హృదయం చూసి చెప్పుకోండి. నన్ను కాదు, మీ హృదయాన్ని చూసి చెప్పుకోండి. ఎవరు చెప్పుకుంటారు? మీరు ఎవరు చెప్పుకుంటారు? ఎవరందరు నా ప్రాణం అందే అంటే ఇక్కడ లేదన్నమాట. ఇదో రకమైన బ్యాచ్. హల్లెలూయా. ఎవరు చెప్పుకుంటున్నాం మనం? హృదయానికి ధైర్యం చెప్పుకోవాలి. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన పాట చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప ఎలా అయినపడదా పాడేసి నీ కృప నిత్యముండు, నీ కృప నిత్య జీవము, నీ కృప ఎవరింప నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందు, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా జగమా యేసయ్యా. హల్లెలూయా. ప్రాణానికి మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏదైనా ఉందంటే, మనము ప్రభువు నెరిగిన తర్వాత మన ప్రాణానికి ఏం చెప్పాలంటే, నా ప్రభువే నాకు సహకారం. ఎవరు?
నా యేసయ్య నాకు సహకారి, ఆయన నాకు మేలు చేయవాడు. నా ప్రాణమా, నువ్వు కలవరపడకు, నువ్వు కృంగిపోకు అని మనము మన ప్రాణానికి, మన హృదయానికి మనమే బలపరచుకోవాలి. మనల్ని బలపరిచేది ఏంటంటే నీ ఆత్మ సంబంధమైన ప్రార్థన జీవితం. ఏంటి? ఆత్మ సంబంధమైన ప్రార్థన జీవితం. శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైన ఆలోచనలు ఏం చేస్తాయంటే కొన్ని సందర్భాల్లో సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని సందర్భాల్లో శరీర సంబంధమైన మనసు అంటే సంతోషానికన్నా వ్యాధిని ఎక్కువ కలగజేస్తుంటుంది, అవమానాలే ఎక్కువ కలగజేస్తుంటుంది, అలసటనే కలగజేస్తుంటుంది. అందరూ మనోళ్ళే, అందరూ మావారే, అందరూ మా ఇంటి పేరటోళ్ళే, అందరూ మా ఆస్తులే. అయితే అందరూ నీకుంటారా? అందరూ నీ బాధల్లో ఉంటారా? అందరూ నీ నిందల్లో నిలబడతారా? అందరూ నీ అవమానంలో నిలబడతారా? నీవు అవమానించి నిలబడిన చోట నీ బంధువు చూసినా అవి వాళ్ళెవరో మాకు తెలియదండి. అప్పుడు నీ హృదయం ఎంత కలవరపడింది. మావాడు అయ్యి నువ్వు మాట కూడా చెప్పలేదు, మావాడు అయ్యి ఒక మాట అన్నా నాకు సపోర్ట్ చేయలేదు, నువ్వెవరిని ఆధారం చేసుకున్నావు? నా అమ్మ అని ఆధారం చేసుకుని బ్రతుకుతున్న మానవుడా, నీకంటూ దేవుడు ఉన్నాడు. నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడు, నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, నువ్వు కోరుకున్న ప్రతి కోరికను తీర్చగలిగిన దేవుడు. ఆయన మాత్రమే నీతో ఉండి నీకు సహాయం చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటూ కదా, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా వాడు పలానోడు పలానా ఉద్యోగం చేస్తున్నాడు, పలానా అక్క పలానా ఉద్యోగం చేస్తుంది అని వాళ్ళ ఉద్యోగాల మీద వాళ్ళ వైపు చూసి నువ్వు ఆధారపడ్డావా? వారు నిన్ను గోతులో పడేసిన వారే, వారు నలుగురిలో నిన్ను విడిచి వెళ్ళిపోయేవారే, వారు నీకు సహకారులు కాదు, సహాయకులుగా అసలు ఉండరు. ఎందుకు తెలుసా? వారికి నీకు సహాయం చేయటం ఇష్టం లేదు. నువ్వు విడుస్తే చూడాలని వారు ఆనందపడుతున్నారు. కానీ మన ప్రభు అయితే మనం ఏడుస్తుంటే మన కన్నీళ్లను తుడిచేవాడు. అందుకే దేవుడు అంటున్నాడు శిష్యులతో, మీ హృదయములను కలవరపడనీకుడి, మీ హృదయములను కలవరపడనీకుడి అని ఏమంటున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. దేవునికి మహిమాదంత ప్రభావం కలుగునుగాక. ఏం మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ఎందుకు విశ్వాసం ఉంచాలి? మనం అనుకున్న ఈ ప్రభు జరిగించుట కొరకు విశ్వాసం ఉంచాలి. మన హృదయం ఎప్పుడు చాలా తొందరే, మన హృదయానికి చాలా కలవరాలు ఎక్కువే, అవును కదా? కలవరాలు ఎక్కువే. ఎందుకు కలవరాలంటే మన హృదయము అనుకుంటుందంట ఆతృతగా, నేను అనుకున్నది అయిందో అవుతో, నేను అనుకున్న పని జరిగిందో జరగదో. ఒక మన ఫోన్ చేసిందండి, ఏనండి జాగ్రత్త, పని పాట ఏముంది అలాగే, పని పాట ఉంది. పాస్టర్ కంటే ఓసీలు కనపడుతున్నాడు. మాకు ఇప్పుడు ఖాళీ ఉండదు. మేము ప్రార్థనలోనో దేవుని వాక్యంలోనో దేవుని సన్నిధిలో ఉంటాం. ఫోన్ చేసి, పాస్టర్ గారు మీ నెంబర్ పలానా నుంచి మంచిది. ఎందుకు చేసింది తెలుసా? సెల్ ఫోన్ పోయిందంటే నేను చెప్పాలంట. ఏం పోయింది? ఏమైంది? నేను కూడా వినపడతలేదా? మరి మాట్లాడే అయ్యా సెల్ ఫోన్ పోయిందండి, మీరు చెబుతారంటగా. నేను అన్న, ఇది జాతకాలు కాదమ్మా, నేను జ్యోతిష్యుని కాదు, జాతకాలు చెప్పేవాడిని కాదు. మన పంజాబ్లో ఉన్నాం, సిగ్గేట్ల ప్రాణాలకి అంటే నీ సెలవు పోతేనేమో దేవుడు గుర్తొస్తాడు. మేము కూడా వెళ్తామండి సిఎస్సి చర్చికి. నేను అడగల అవన్నీ, మేము కూడా వెళ్తామండి సిఎస్సి చర్చికి. నువ్వు ఏ చర్చికి వెళ్తా నాకే, నువ్వు అశ్రద్ధతో నువ్వు బాగొట్టుకొని దేవుడు ఖాళీగా ఉన్నాడా? మీరు చెప్పేస్తారంట, పలానా వ్యక్తి నాకు చెప్పింది. ఎట్లంటే మేము ప్రార్థన చేయం, మేము దేవుడి దగ్గర మొరపెట్టాం.
ఇలాంటి వారు ఎవరైనా కనపడితే మాత్రం వాళ్ళతో నెత్తి మీద చేతులు పెట్టుకుని చెప్పించుకోవాలి, చేయించుకోవాలి. నేను రాగానే ఒక ఆమె ఒక దగ్గర తీసుకుంది నన్ను కూడా. ఎంత ఆత్రం ఎలా ఉండదో. కనీసం నాకు అక్కడికి వెళ్ళాక ఒక సేవకుడికి అసలు మర్యాద కూడా ఆమెకు తెలియదు. మళ్ళీ ప్రార్థన ఏమన్నా చేసేది. ఏదో కూర్చోబెడితే కాదు. దైవజన్ని ఎలా తెచ్చుకోవాలి తెలియదా మీకు? రత్నాకం తెలియదా? తెలుసు. నేను చెప్తున్నాను ఈరోజు సంఘానికి, మీకు కూడా చెప్తున్నాను, నన్ను ఎక్కడికట్లా తీసుకెళ్ళదు. వాళ్ళు ఉపయోగించుకుంటారు, వినియోగించుకుంటారు, తర్వాత మనం వదిలిపెట్టేస్తారండి. అది వాస్తవం. నీ పరిస్థితి ఏదో బాగాలేదా చెప్పు, నీ కోసం ప్రార్థన చేస్తాను. నీ కుటుంబ పరిస్థితి బాగాలేదా, నువ్వు నా దగ్గరకు వస్తున్నావు కాబట్టి, నా బిడ్డలు కాబట్టి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది, నేను చేస్తా. ఊరందరూ నెత్తి మీద వేసుకున్నంత నువ్వు నీకుపోతావు. అది గుర్తుపెట్టుకో. బాధ లేనుడు ఎవడు లేడు. చూపిండి నాకు ఒక్కడ చూపిండి, నాకు బాధ లేదా? నాకు కూడా ఉన్నాయి బాధలు లేవా? మరి నేను ఎవరు చెప్పాను? మీకు చెప్పండి నా బాధలు. మరి ఎవరు చెప్పాలి? దేవునితో మాత్రమే మీరైనా నేనైనా మాట్లాడాలి. కొన్ని పరిష్కారాలు దేవుని దగ్గర సమస్తం అవుతాయి. కోర్టులో ఉంది దేవుని దగ్గర అయింది, అవుదా? హాస్పిటల్లో కానీ దేవుని దగ్గర జరుగుతుంది, జరగట్లేదా? కొందరు మాంత్రికులను ఆశ్రయిస్తారు, వారి దగ్గర కానీ దేవుని దగ్గరే. అంటే దేవునికి అసాధ్యమైతే ఏమీ లేదు. కానీ మనం చేయాల్సిందంటే మన హృదయాన్ని ఏం చేయాలి? మన హృదయాన్ని ఏం చేయాలి? మన హృదయాన్ని చాలేదు, నిద్ర చాలేదా? మన హృదయాన్ని ఏం చేయాలి? కలవరపడని కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నానుండగా నీవే నానుండగా, నీవు నానుండగా, నీవే నానుండగా, నీవే కొండలవైపు కన్నులెత్తే సహాయం వచ్చిందా? వస్తుందా? పొరపాటు అడుక్కునేవాడు పదే మన ఏం చేస్తారు? మా అమ్మ అమ్మ బిస్కెట్ తగ్గింది, మామూలు ఇసుకించారు, అబ్బాయి నా దగ్గర లేవురా అమ్మా. అలా అడగకపోతే మనం పెట్టమని తెలుసు, తెలీదా? అమ్మగారండి అంటాడు, అయ్యగారి అంటే అంటాడు. దేనికి? వాడి బాధ అలాంటి. అడుక్కునే వ్యక్తులు మనుషులు ఆశ్రయిస్తున్నారు.
అడుక్కునేవాడు మనిషిని ఆశ్రయిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎవరిని అడగు, నువ్వు క్రీస్తుని నమ్మినట్టున్నావు, మరి క్రీస్తుని ఎందుకు ఆశ్రయించు? నీ హృదయం ఎందుకు కలవరపడిపోతుంది? నీ హృదయం ఎందుకు వ్యాధం చెందుతుంది? అంటే మనలో ప్రార్థన సంబంధమైన జీవితం లేక, మనలో ఆత్మ సంబంధమైన బ్రతుకును మనము సమకూర్చుకోలేక, మన జీవితాన్ని మనము దేవుని సన్నిధిలో కట్టుకోలేక, దేవుని సన్నిధిలో మనల్ని మనం కట్టుకోవడం నేర్చుకోవాలి. హృదయాన్ని ఎప్పుడు కలవరపడనీయకూడదు. నా పక్కన దేవుడు ఉన్నాడు, నా ఎడ పక్కన ప్రభు ఉన్నాడు, నా కుడి పక్కన ప్రభు ఉన్నాడు, నా ముందు ప్రభు ఉన్నాడు, నా వెనక ప్రభు, నన్ను చుట్టూ నా ప్రభు నన్ను ఆవరించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఆవరించున్నారు? మన ప్రభు మనల్ని ఆవరించున్నాడు. ఆయన మనల్ని ఆదరించేవాడు. ఆయన సజీవుడు, సంపూర్ణత కలిగిన వాడు. సంపూర్ణంగా నేను కాపాడటకు ఆయన మాత్రమే సమర్థత కలిగిన వాడు. హల్లెలూయా. కానీ మనం అనుకుంటాం, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడా? మన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు? కానీ మనమే విడిచి తిరుగుతూ ఉంటాం. మనమే మనుషులు కల్పించిన కల్పన కథల వైపు తిరిగిపోతుంటాం, మరలిపోతూ ఉంటాం. వారి సంబంధము, వారి మాటలకు లోబడిపోయి మన జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటాం. పాడైపోయిన జీవితాన్ని బాగు చేసి, నూతన పరిచి, చిగురిపోయేసి, నీ ఆశలను ఆవిరి కాకుండా ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చేది నజరేయుడైన యేసు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఆయనతో సమాధానంగా ఉండు. ఆయన దగ్గరకు వచ్చి కూడా కలవరపడద్దు. చాలా మంది కూడా ప్రభు దగ్గరకు వచ్చి కలవరం చేస్తారు. అయ్యారు నెత్తి మీద పెట్టుకోవడం ఒకటి ఏమంటారు? చెత్తడయ్యారు, ఎత్తడయ్యారు. నన్ను అడిగే బదులు దేవుడిని అడగవచ్చుగా. నేనేమంటా? ఏమా మనక వందనాలు వందనాలు ఏమంటా? నేనేమంటా? నన్ను అడుగుతారేంటమ్మా, ప్రార్థన చేయండి అంట కదా. నాకు అసలే చిరుకోపం ఎక్కువ. నన్ను ఇసుకితో నేను సాగించలేదు. ఒకసారి చేద్దాం, రెండుసార్లు చేద్దాం, మూడోసారి పొరపాటు కూడా చెప్పాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన మాత్రమే చేయాలి. ప్రార్థన కానిది, ప్రార్థన వల్ల కాంతి ఏదైనా ఉందా? మోషే ప్రార్థన చేశాడు. ఇశ్రాయేల్ అంతా కలవరపడిపోతున్నారు. దేన్ని బట్టి కలవరపడుతున్నారు? వాళ్ళు కలవరం ఏంటంటే, వెనకాల ఎప్పుడో సైన్యం అవుతుంది, ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది. ఈ మోషే మీద సరుగుతున్నారు, కలవరపడుతున్నారు. వారు ప్రాణం పోయిందేనో కలవరం. బద్దల కొంచెం పెద్దనే భయం పరో. అయితే వారు కలవరపడ్డారు మాత్రమే, కానీ దేవుని వైపు చూడలేకపోయారు. వారు నడిపించిన నాయుడు మోషే ఉన్నాడే. దేవుని వాటిని బాధ్యత తీసుకుని దేవుని ప్రజలు నడిపిస్తున్న నాయకుడు మోషే ఉన్నాడు కదా. ఆ మోషే కలవరపడకుండా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, నీ ప్రజలు ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి ప్రభువా, నీ బిడ్డల పరిస్థితి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన ఏమైందంటే దేవుడు విన్నాడు. విన్నాడని ఆ ప్రార్థన ప్రభు విన్నాడు. మోషే ప్రార్థన తృణీకరించబడిందా? అమ్మా, తృణీకరించబడిందా? పొరపాటు కూడా తృణీకరించబడిందా? ఇలా హృదయాలు ఏమైనాయి? కలవరపడిపోతున్నాయి. ఏమో చచ్చిపోతామేమో, చంపేస్తాడేమో. మోషే మాటిని అసలు అన్యాయంగా మనం వచ్చామే. అప్పుడు దాకా బాగా గంతులు వేసారు. ఏం గంతులు? బాయ్ బాయ్. ఐగుప్తుకి ఏం చెప్పారు? బాయ్ బాయ్ చెప్పి హుషారుగా, ఉత్సాహంగా. కొన్ని సందర్భం మనం పడతాం, మన ఉత్సాహం అంతా ఆగం. ఆగుతామా? ఎంత పడతాం? అసలు ఎన్ని పాటలు పడతాం. భలే రాగాలు ఎత్తున్నామంటారు కొంతమంది. అప్పుడు ఏంటమ్మా, ఏంటి అంత ఏం లేదులే, ఇంతలోనేమైంది? 5 సెకండ్లోనే ఉంటుందా? ఉంటుందా? మనక ఉంటుందా? 5 సెకండ్లోనే ఏమవుతుంది? గ్యాస్ బండ్లో గ్యాస్ మినిట్లు పోనే పోతుంది. ఉత్సాహం ఎల్లప్పుడు ఉండాలి మనలో. హల్లెలూయా. ఉల్లాస వస్త్రాలు ధరించుకోవాలి మనం. ఆత్మ సంబంధమైన అభిషేకంలో బ్రతికితే మాత్రమే అది ధరించుకుంటాం. నేను ఎప్పుడైతే ధరించుకుంటానండి. నాకు ఇన్ని బాధలు, ఎవడని తిట్టనే, ఎవడని అవమానపరిచి నేను ఎవడి మాట పట్టించుకోను. నేను పట్టించుకునేదల్లా నా దేవుని మాట. దేవుడితో నేను ఎలా ఉన్నాను, నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. నా దేవుడు నన్ను ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మాట విన్నవాడిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, త్రోసివేయడు, అనాథ విడిచిపెట్టేవాడు కానీ.
ప్రియులరా, ఇశ్రాయేలు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడవటం? మరి వచ్చేటప్పుడు ఐగుప్తు ఏం చెప్పారు? బాయ్ బాయ్. ఫరోకి బాయ్ బాయ్ కదా, ఐగుప్తుకి బాయ్ బాయ్. కోడిగుడ్డు కూడా వదిలిపెట్టలేదు అంటాడు. సత్య ముసలాన్ని కూడా వేసుకుని బజార్ వేసుకుని బయలుదేరారు. అయితే ప్రియులరా, అక్కడి నుంచి ఎర్ర సముద్రం దాకా ప్రయాణం బాగానే కొనసాగింది. ఇప్పుడు వచ్చింది కలవడం. ఎందుకు? దేన్ని చూస్తున్నారు వారు? సముద్రం చూసి కలవరపడిపోయారు. వారి హృదయాలు ఒక్కసారి నిలబడిపోయి, ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు దాకా బాగానే వచ్చాగా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని కృంగిపోతూ కలవరపడుతూ నాయకుడు సహితం దూషిస్తుంటే మోషే కలవరపడలేదు. మోషే హృదయంలోకి కలవరం రాలేదు. మోషే కూడా వారికిలాగా కలవరపడితే వారు మోషే అందరూ చచ్చిపోయారు కదా, అందరూ చనిపోయేవారు. ఇప్పుడు ఇంటికి యజమానుడు పిల్లలు భార్య పొస్తుండకూడదని ఏదో ఒక విధంగా కష్టపడి, నిజాయితీ కలిగి ఉండదు, ఏదో ఒక విధంగా కష్టపడి తన భార్యను తన పిల్లలను పోషించుకుంటారు. కొంతమంది ఉంటారు. ఈ కడిపేయుడికి దేవుడు, వాడు కడిపేవాడికి దేవుడు. కడుపులో పుల్లు పోసుకున్నామా, బాసాలు అమ్ముటోళ్ళేమా? కడుపులో పుల్లు పోసుకున్నామా, బురదలో పడుకున్నాము, పందిరి పరుపులో పడుకున్నా కూడా దీనికి కదా. భార్య పిల్లలు పొస్తుండి అల్లాడిపోతుంటారు, ఆకలికి అల్లోటిస్తూ ఉంటారు. వీడు మాత్రం బారు షాపు దగ్గర, బీరు షాపు దగ్గర తిరిగి అక్కడే కక్కుని రాత కుట్టలతో ఉంటాడు. ఉండగా లేదా? మనం చూడట్లేదా? ఉన్నారు. కానీ ప్రియులారా, మన ప్రభు మనల్ని ఏం చేశాడంటే మన కుటుంబ సహితము మన కలవరాన్ని ఆయన తొలగించేశాడు. ఆయన కొట్టివేయని దేవుడు. మోషే కూడా వారి వైపు చూడాలి, ఆయన పిలిచిన దేవుని వైపు చూశాడు. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా. చూశాడు. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఎల్లా వేళల యందును నిన్ను పూజించి కీర్తింతును. ఎల్లా వేళల యందును నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములన్నీ నెరవేర్చువాడవు నీవే. నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నమ్మకమైన దేవా, నిన్ను పూజించి కొనియాడేదా. నమ్మకమైన దేవా, నిన్ను పూజించి కొనియాడేదా. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా. మోషే ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన చేసిన వాగ్దానాన్ని మర్చిపోలేదు మోషే. మోషేకు దేవుడికి ఉన్న కమిట్మెంట్ ఏంటంటే ఇశ్రాయేలును విడిపించడం కొరకు మోషే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మోషే ఏది అడిగితే దేవుడు చేస్తానని కమిట్మెంట్ ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు తప్పుతాడా? కమిట్మెంట్ అయిపోతారు చాలా మంది కొన్ని పరిస్థితుల్లో. ఈ కమిట్మెంట్ ఎలాగుందంటే మనుషుల కమిట్మెంట్ పాడైపోయే కమిట్మెంట్. మన బంధాలంటే పాడు చేసే బంధం. ఈ రోజుల్లో యవనస్తులు ప్రేమ అనే ఆకర్షణకు కమిట్మెంట్ అయిపోతున్నారు. అది బాగు చేసిందా, పాడు చేసిందా? చెప్పండి, పాడు చేసింది. కొందరు కుటుంబం బాగోట్లేదని, కుటుంబ పరిస్థితులు బాగోట్లేదని అక్రమాలకి కమిట్మెంట్ అయిపోతున్నారు. ఇది మంచి పద్ధత? ఆ కుటుంబం పాడైద్దా, వదిలిద్దా? పాడైపోయింది. కొందరు
ఆఫీసుల్లో అక్రమమనే కంటిమెంట్, అక్రమాలకి, లంచాలకి, లంచం తీసుకున్నాడు పట్టబడిపోతున్నాడు. బాగుపడతాడా? చీపోతున్నాడండి. కానీ దేవుని దగ్గర తీసుకున్న కమిట్మెంట్, దేవునితో తీసుకున్న నిర్ణయం, దేవుడు మనల్ని ఎప్పుడు పాడు చేసేవాడు కాదండి. పాడైపోతున్న బ్రతుకులను బాగు చేసి ఆయన మనలను ప్రకాశింపచేయాలని ఆలోచించే దేవుడు. స్తోత్రం. మోషే దేవుని ఎదుట నిలబడి, మోషేకు దేవునికి ఉన్న కమిట్మెంట్, వారిద్దరూ ఒకటే కొన్నారు. మోషే దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నీ జనులను సముద్రం మధ్య మార్గం మధ్య చంపేస్తాను. మోషే నీ చేతిలో ఉన్న కర్రతో శాసించు, ఆజ్ఞాపించగానే ఏమైంది? ఎర్ర సముద్రం రహదారిగా మారిపోయింది. ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుని వాగ్దానం, అన్ని వేళల వాగ్దానం. మరణ పడకలో ప్రార్థన చేస్తే మరణ పడక నుంచి లేవనెత్తేది దేవుని వాగ్దానం. అరణ్యంలో ఒంటరిగా మిగిలిపోయి నాకు తోడు లేదనుకుని ప్రార్థన చేస్తే అరణ్యంలో నీతో సహవాసం చేసి అరణ్యం నుంచి విడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ ఉన్నారని చెప్పుకుంటాం, కానీ ఒక్కడు ఉపయోగపడుతున్నారా? ఉపయోగపడకపోగా నిందలు పంపుతూ ఉంటారు. ప్రభు నీ నింద తీసి నీకు ఉపయోగపడేవాడు. నువ్వు ఆరాధించే దేవుడు నీ నిందలు కొట్టివేసి నీకు ఉపయోగపడేవాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడు. మన జీవితం ఏం కావాలి? మనకి పిల్లలను మనము సంతోషంగా బ్రతకాలి కదా. నువ్వు కమిట్మెంట్ అయిపోతే ఎవడు పాడైపోతాడబ్బా? ఎవరమ్మా నాశనం అయిపోయేది? నీ కడుపును పుట్టినందుకు నీ పిల్లలు పాడైపోవాలా? నువ్వు చేసుకున్నందుకు నీ భర్త పాడైపోవాలా? నువ్వు చేసుకున్నందుకు నీ భార్య పాడైపోవాలా? ఎవరు పాడు చేద్దామని నువ్వు చేతులు కలుపుతున్నావు? చేతులు కలిపి కొందరు ఆస్తులు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు, జీవితాన్ని నాశనం చేసుకున్న వారు ఉన్నారు. ప్రియులారా, దేవుడితో చేతులు కలిపిన వాడు పాడైపోలేదు. దేవునితోనే దేవుని సంబంధిగా బ్రతుకుతున్న ఎలీషా ఉన్నాడు. ఎలీషా దగ్గర కూడా శిష్యుడు గెహాజీ ఉన్నాడు. అతనికి కావాల్సింది ఏంటి? లోక సంబంధమైన తన అపేక్ష. అరే గురువు గారు అంత రోషం కలిగి భక్తి చేస్తుంటే శిష్యుడికి ఎందుకు రాలేదంటే శిష్యుడు లోక సంబంధమైన యోచన కలిగి బ్రతికాడు. కేవలం దేవుడి దగ్గర ఉన్న పేరే. కొందరు మాత్రం లోకాన్ని విడిచిపెడతారా? విడిచిపెట్టరండి. లోకం మాలో ఉండాలి, మేము లోకంలో ఉండాలి. పైకి మాత్రం మేము ప్రభువును నమ్మేమండి, మేము యేసు ప్రభువును నమ్మేమండి. ఎందుకు? నువ్వు నమ్మిన ఒకటే, నమ్మపోయిన ఒకటే. అవునా? యేసు దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? తెల్లని వస్త్రం ఎలా ఉంటుందో మన బ్రతికెప్పుడు మరకలు కానివ్వకూడదు, మలినము కానివ్వకూడదు, మలినం అయిపోకూడదు ఈ దేహం. ప్రియులరా, మలినమైన దేహాన్ని ప్రభు అయిన రక్తంలో కడగలదా? దేవుని పిల్లరా, ఈరోజు ప్రభు మాట్లాడుతుందండి. ఐగుప్తు నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు కలవరపడినప్పుడు వారి కలవరాన్ని కొట్టివేశాడు. స్తోత్ర కలవరం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కోరాహు కుమారుడు, నా ప్రాణమా నీవేలా చెప్పుకో. నువ్వు నీ ప్రాణానికి ఏం చెప్పాలి? నా ప్రాణమా నాలో నువ్వేలా కుంగినావు, నాలో నువ్వేలా ఏం చేస్తుందంట? తొందరపడుతుందంట. ఏమా నువ్వే గారు మాకేం ఎక్కువ? ఇప్పుడు ఉండాలా పోవాలా? ఉండాలి. నర్సు గారు 2 ఇంజక్షన్లు మంచి చేయమ్మా. తొందరపాటు ఏమన్నా ఉన్నాయా ఇంజక్షన్లో? హల్లెలూయా. తొందర ఉండాలంట. ఉండాలా పోవాలి? చెప్పు. మరి ఇంకెందుకు? జాగ్రత్త, ఒళ్ళో బాధ పెట్టి జాగ్రత్త భద్రం ఉంచుకో అమ్మా కదా. పోవాలి. ఏం పోవాలి? తొందర పోవాలి. హల్లెలూయా. తొందర పోతే మనం బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం. తెలుసా?
తొందర ఆరోగ్యం లేకుండా చేస్తుంది, తొందర మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఆయన మాట్లాడుతున్నారు కోరకుమ, నా ప్రాణమా నాలో నీవేళ కుంగి ఉన్నావు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఉందా లేదా? ఇప్పుడు ప్రతి ఒళ్ళు ఒకసారి క్వశ్చన్, రత్నక కుంగిపోలేదా? నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నీవున్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారముల దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆహా మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మనసార నిన్నే స్తుతింతును, బ్రతుకంతా నీ సేవనే చేతును. ఏం చెప్తున్నారు చక్కగా అబ్బాయిలు? కొరకు కుమార్ అని చెప్తున్నారు. పక్కింటోళ్ళుగా, భర్తగా, భార్యగా, మన ప్రాణానికి మనమే. ఒక భర్త అంట రోజు తాగొచ్చి పెంచుకుంటూ కొడుతుంట. ఏం చేస్తుండక రోజు వినపడుతుందా? ఏం చేస్తున్నాడు? ప్రాణేశ్వర ఏం చేస్తున్నాడు? తాగొచ్చి రోజు కొడుతున్నాడు. సరే ఒక రోజు అంట తాగకుండా వచ్చాడంట. 360 రోజుల్లో ఒక రోజు తాగకుండా వచ్చాడంట. ముందే చదివేసుకుంటుందంట, ఈ వస్తాడు అంటే కొడతాడు, ఇప్పుడు నేను అప్పచెప్పాల్సింది నేను అప్పచెప్పాలి కదని ఇక ఈ రెడీ చేసుకున్నాను దెబ్బలకి. అలవాటు అయిపోయింది ఇక. అయితే ఆయన రాగానే కొత్త మాట మాట్లాడుతున్నాడంట. అమ్మా నేను స్నానం చేసి వస్తాను, నాకు మొత్తాన్ని పెట్టాడంట. అలాగే స్తోత్రం చెప్పండి. ఏంటబ్బా ఈ మార్పు, ఏంటి ఈ మార్పు అనుకొని అబ్బో పండగ వచ్చేసిందంటండి. అన్ని పండగలు, భూమి మీద ఎన్ని పండుగలు ఉంటాయో అన్ని పండగలు వెళ్ళిపోయేసి ఎప్పుడు చేస్తారు? పచ్చడి చేస్తారు కదా, అన్ని కలిపి చేదు, పులుపు, తీపి, వగర, కంద, బింద అన్ని కదా, అన్నీ చేసేస్తారు. అట్టని పండుగ వచ్చేసిందంటే వచ్చేసి ఇక మామూలు సంతోషం లేదు. ఆయన పెట్టమంది ఎంత? ముద్ద పెట్టమన్నాడు. ఆత్రంగా ప్లేట్ నిండా పొద్దుకు వచ్చిందంట. తాగిరాల ప్రశాంతంగా ఉంది. ఒక ముద్ద అంటే ప్లేట్ నిండా పెట్టుకొచ్చింది. ఎదుర్కొచ్చింది తింటుంటే ఏంటి మా ఆయనలో ఎంత మార్పు అనుకున్నానంట. అంతా అయిపోయిన తర్వాత అంటాడంట, సరే మీరు తిన్నారా? ఇంకేం అర్థం కావట్లా. రాగానే తలుపు తీసి బాత్రూమ్ తెచ్చిడి. ఇప్పుడేం తెలిసింది? ప్రేమగా పెళ్ళైన దగ్గర నుంచి ఆ ప్రేమ తెలియదు ఆమెకి. ఆ ప్రేమను నోచుకునే వ్యక్తి ఇతరంట పనిచేసే దగ్గర ఇలాగే దైవజుడు సువార్త చూస్తుంటే ఆ సువార్త చెవులకు వెళ్ళి నిజమా ఇలా ఉండాలి మనిషి అనుకొని భార్యతో చెప్తున్నాడు, నేను ఈరోజు తన దగ్గర పాస్టర్ గారు దేవుని గురించి చెబుతుంటే విన్నానమ్మా, అందుకే నేను తాకుండా వచ్చాను అన్నాడు. స్తోత్రం.
హల్లెలూయా. దేవుని వాక్యము మనుషుల హృదయాలను మార్చింది, కలవరాలను కొట్టివేసింది, కృంగిపోయినవన్నీ లేవనెత్తింది. ఆయన మాట ఎంత నెమ్మది తెలుసా? మాటి మాటికి మనుషుల కాదు మనం వెళ్ళిపోవాల్సింది. నేనైనా మీరైనా ఎవరిని ఎడుకోవాలి? దేవుణ్ణి ఎడుకోవాలి. ఇప్పుడు మా రత్నకు నడుస్తాడు, గౌగో హాస్పిటల్ పేషెంట్ వస్తే డాక్టర్లు ఏమంటారు? సీరియస్ అయితే ఏమంటారు? అమ్మా మా ప్రయత్నాలు మేము చేస్తాం, అంతా దేవుని ఏదయ్యా, దేవుని దయ అంటారు. వాళ్ళు కూడా చేతుల పైకి ఇంత కింద పెడతారా? పెట్టరు. వాళ్ళు కూడా ఎవరు పంపిస్తారు? అయ్యా మా ప్రయత్నం మాకు ఇచ్చిన జ్ఞానం మాకు ఇచ్చావు, మిగతా ప్రయత్నం అంతా నీది. వాళ్ళు దేవునైనా ఆరాధించని, కానీ వారి నోట వచ్చే మాట ఏంటంటే దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆకాశమంత ఆసీనుడైన మన దేవుడు. ఆమేన్. అతని చేతులు నిజమని తెలియకుండా జీవము కలిగిన యెహోవా తట్టు చేతులు ఎత్తుతున్నారు. హల్లెలూయా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాద పెట్టమన్నాడు. సింహాసనం తట్టు వైద్యులు కూడా చేతులు ఎత్తుతున్నారు. ఇది గొప్పతనం, మన దేవుని యొక్క గొప్పతనం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎందుకు ఉండిపోవాలి? ఆ రోజున ఏమన్నాడు? నా దేవ నా ప్రాణం నాలో ఉన్నది కావున. ఏం చెప్పుకుంటాడు? ఇక ఆయన ప్రాణం ఎక్కడెక్కడ కుంగిపోయిందో. అయితే చెప్పుకుంటూ ఆగిపోయాడా? ప్రయాణం ఆపేశాడా? చెప్పండి. ఏం చేసాడు? దేవుని సన్నిధికి ముందుకు వెళుతూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 43:5 వాక్యం కీర్తన 43 అధ్యాయము 5వ వాక్యం. చదువు మరి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతించెదను. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చక్కని మాట ఇది. ఎప్పుడు మీరు చదివారా? చదివితే విని ఆ మాట ప్రకారం ప్రార్థన చేశారా? అబ్బే అయ్యింది చేస్తాం. అయ్యో అప్పులయ్యా, అయ్యా ఆరోగ్యం అయ్యా, మొహం మీద పేడ తీసుకొచ్చుకోవట్లేదు. ఏం తీసుకొచ్చుకోవట్టాలా? హల్లెలూయా. వెళ్దామా? నేను తట్ట పట్టుకుంటా, నువ్వు వేరు. హల్లెలూయా. ఇట్లా చేసేవాడు మొహం మీద పెళ్లి తీసుకుంటాం. తర్వాత నువ్వు రెడీ రోడ్డు మీద ఉండు. 8 ఒకటే మనం. సిగ్గు ఉండొద్దు. ఏముండాలి మనకి? అబ్బా చెప్పండి అమ్మా, ఏముండాలి మనకి? ప్రార్థనలో పట్టుండాలి. ఏమంటున్నాడు? నా ప్రాణమా నీవేళ చేతగా అంటారు. నీ మొహం చూసిన సీతరని అంటారు. ఎవరంటారు ఈ మాటలు? ఎవరంటారు ఈ మాటలు? నీ మొహం చూపి మాట పొద్దున్నే తీసి చీడమా ఏం మొహం అంట? ఎందుకు? మనం అంటే అంత అసహ్యం అయిపోయిందా? అప్పుడు మనం ఏమంటాం? అబ్బా మారిపోయావా కానీ అంటే ఇక నాతో నీకేమి చూడండి. చిన్న మాటలే పెద్ద వైజ్ఞానికి దారిస్తాయి కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా నా ప్రాణమా. అసలు ఒకసారి ఆ మాట అలా చదవండి. నా ప్రాణమా. అమ్మా ఎలా చదవాలి? నా ప్రాణమా నీవేళ బాధతున్నాడు. ఏంటబ్బా ఏమైంది? అమ్మా ఏంటంటున్నావు? ఏమీ లేదు, చెప్పు. నేను 10 మంది చెప్పాలి కానీ నువ్వు చెప్పేది. నమ్మకంగా ఏం చేస్తారు? చెప్పించుకొని ఉంచుకుంటారు వీళ్ళ దగ్గర. అరే అలా ఆయన చేసి ఉంటామా? అమ్మాయి అంటే అర్థం దాకా అంటే తెలియదు. మర్చిపోయి నీకు చెప్పటం. నీకు ఇలా మొదలు పెడతారు క్యాసెట్. ఇక్కడేమో నటిస్తారు ఇలా ఆదరించినట్టుగా, ఇలా బలపరిచినట్టుగా. అబ్బో అసలు ఎన్ని మాటలు చెప్తారు. తీరా దాటి వెళ్ళిపోయి నీళ్ళు దాటి
పెదాలు దాటితే కోటలు దాటుతాయి. ఉందా సామెత? లేదా? తెలీదా? ఉదయ గారు మరి నడుస్తా కొట్టు. పెదాలు దాటితే కోటలు దాటుతాయి. గడపలే కదా, కోటలే దాటిపోతాయి. స్తోత్రంగా పలానా అమ్మాయి తెలిస్తే నీకు పని కట్టుకుని ఫోన్ చేసి వెళ్ళా, మాసం నుంచి లాగలేదు, అయ్యారే పలానా అబ్బాయి తెలుసా, వీళ్ళకి ఎంత బాగుంటుందో, ఎంత సరదాగా ఉంటుందో, వాళ్ళు పాడైపోతున్న వార్తలు చెప్తే ఇప్పుడు పాడైపోతుంటే బాధపడేవాడు ఎవడో లేడు, కానీ ఇంకా హేళన చేసేవాడు. మనం కలవరపడుతుంటే బాధపడేవాడు మన దేవుడు. వద్దు, నేనున్నానుగా, మీరు ఎందుకు కలవరపడుతూ ఉంటున్నా? అందుకే భక్తుడు చెబుతాడు, నా ప్రాణమాన్ని వేళ కృంగిను, నాలో నీ వేళ తొందరొద్దబ్బా. ఈ రోజు నుంచి మీరు తొందరపడమాకండి. ఏ విషయంలో తొందరపడద్దు. ఏం చేయాలి మరి తొందరపడద్దండి? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఏముంచాలంట? మన దేవుడు చేసే దేవుడు. ఆమె చేయడా? చేస్తాడు. చేయడా? తొందర ఉంటుందంటవా? ఉంటుందా? ఎక్కడ ఉంటుంది మరి? రత్న కడుచుడు ఒకసారి ఉండదండి. స్తోత్రం కలుగుతాయి. మరి ఏంటనుకున్నా? మరి మనమే అన్నిటిలో తొందర. అవునా? ఇప్పుడు ఏముంటుందంట? తొందరపడద్దు. ఎవరికి చెప్పాలి మాట? మన పిల్లలకు కాదు, మన భర్తకు కాదు, మన హృదయాన్ని మనమే చెప్పుకోవాలి. మీ హృదయాన్ని కలవరపడనియొద్దు. మీ హృదయానికి కలవరం ఎక్కువైతే అప్పుడు చెప్పు, హృదయమా నిరీక్షించు, నిరీక్షించు, నిరీక్షించు. ఇదిగో నిరీక్షణ కలిగిన మహారాజు ఉన్నాడు. హృదయమా తొందరపడకు, తొందరపడకు. నా ప్రాణమా నువ్వు ఎందుకంత తొందర? నీ ఎక్కలు ఎరిగిన వాడున్నాడు. నేను ఆరాధించి నా దేవుడు నా నిరీక్షణ చూసి నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది మన దేవుని శక్తి. ఇలా మనం ప్రార్థన చేయాలి. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఎవరు చెబుతున్నాడు? ప్రాణానికి చెబుతారా? నేర్పండి మీ ప్రాణానికి. అవమానంలో నేర్పండి, నిందల్లో నేర్పండి, శ్రమల్లో నేర్పండి, అనారోగ్య పరిస్థితుల్లో నేర్పండి. నా ప్రాణమా, నా దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. నా ప్రాణమా, నా దేవుడు నీకు నెమ్మదిస్తాడు. ఎవరు చెప్పాలి మనం? పక్కనోళ్ళగా? ఎవరు చెప్పాలి? నా ప్రాణమా, డజన్ బిళ్ళలు తెచ్చుకున్నా డ్రైనేజీలో పారాయి. హల్లెలూయా. దేనికి చెప్పాలి? బిళ్ళలుగా? ఎవరు చెప్పాలి? నా ప్రాణమా నువ్వు కలవరపడద్దు, దుఃఖపడద్దు. నాకెవరు లేరని, నేను ఒంటరిదానని, ఒక్కదానని నేను హేళన కాదు, కాదు. నీకున్నాడు సృష్టికర్తకు దేవుడు. ఆమేన్. అనాథులను ఆయన విడిచిపెట్టేవాడు కానే, ఆదరణ లేని వారిని ఆయన విడిచిపెట్టేవాడు కానే, దిక్కులేని దరిద్రులను విడిచిపెట్టేవాడు కానే, వేదవరాలను విడిచిపెట్టేవాడు కానే. ఆయన ఎవరిని విడిచిపెట్టాడంటారు. కానీ మనమే ఊరేగుతూ వదిలేసి, అవునా? ఇక మన ఊరు మన ఇష్టం, మన ఊరేగింపు మన ఇష్టం కాదు. ప్రియులరా, నా రక్షణ కర్త నా దేవుడే. ఆయన నా రక్షణ కర్త. ఏమైనాడంట? ప్రొటెక్షన్, సెక్యూరిటీ. ఏమైనా అబ్బా ఇంటి బలి రక్షణ ఉందిరా అంటారు. కొంతమంది బాగా కట్టేసి ఆ ఇంటి చుట్టూ కరెంట్ పెట్టుకుంటారు, తీగలు కదా. అపాయం మీరు పట్టుకుని సస్తాలని పెడతారు. వాడు దేని మీద ఆధారపడ్డాడు? తెలియగలవాడు, గెలగం తెలివి. దొంగజామం చేసేవాడు తెలియదా? చేత కూడా కొట్టదని కొట్టిద్దా? కట్ చేస్తాడు, ఎత్తాడు, మొత్తం ప్యాక్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ మన దేవుడు ఉన్నాడే, ఈ రక్షణకర్త దగ్గరకు వాడు రావాలంటాడు వల్ల. కానీ ఆడే వస్తాడు. ఇప్పుడు మన బలహీనతలు కొన్ని వాటిని ఆధారం చేసుకుని అడిచేస్తాడు. కొందరికి కొన్నిటి మీద బలహీనత, కొందరికి కొన్నిటి మీద బలహీనత. అందరూ ఒకేలాగా ఉంటారుగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. వాటిని పట్టుకుని చక్కగా వస్తాడయ్యా. వచ్చి ఉదయం శాశ్వతంగా ఆనందం పొంది నిన్ను గాయాలు పొలేసి, నిన్ను అవమానపరిచి, నిన్ను అప్పులు చేసి, నీ ఇంటికి నెమ్మదమని చేసి ఆడు పక్క నవ్వుతాడంట. ఆహాహా. నువ్వెవరు నవ్వించాలి?
మనం ఎవరు నమ్మించాలి? దేవుని. దేవుని నమ్మించి మనం ఆనందించాలి. హల్లెలూయా. చివరి మాట, ఇంకను నేను ఆయనను నేను ఆయన స్తుతించెదను. ఏం చేస్తారంట? ఇంకను నేను ఆయనను స్తుతించను. మరి మీ పరిస్థితులు స్తుతిస్తారా పెస్తారా? అబ్బాయి ఎందుకు చేస్తారంట ప్రార్థన? ప్రార్థన చేస్తారా? కోపం వచ్చిందనుకో అన్నమేను ప్రార్థన చేయం, ఇంట్లో ఉంటాడు. ఈ మధ్య పిల్లలు తడుగులైపోతున్నారు, భార్య భర్తలు. ఏ తడుగులు? ఏ తడుగులు? గట్టిగా చెప్పా లేరే నీకు? మరి ఇంకేంటి సిగ్గుపడుతున్నా? దాస్కాలం పిల్లలు తడుగులైపోతున్నారు. అరే నేను వెళ్తున్నాను తెచ్చుకున్నాడు. వీళ్ళు లేకపోతే వాళ్ళు చెప్పుకుంటారా? మనక నా తెలిసి అటు చెప్తారు, వాళ్ళు కూడా చెప్పుకుంటారా? స్తోత్రం కలుగుతాయి. బ్రతుకుల్లో సిగ్గు శరాలు ఉండలేదంట. వీళ్ళ మన క్రైస్తవులు. అందుకదు ఊరు కూడా మనల్ని నిందించేది. శ్రమ ఎందు కుంగిపో, కుటుంబంలో సమస్యల్లో దేవుని విడిచిపెట్టకుండా, నీ ఉద్యోగ సమస్యల్లో ప్రభువుని విడిచిపెట్టకుండా ఆరాధించు, ప్రార్థించు. ప్రభువు సన్నిధిలో ఇలాగ చెప్పు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కలవర పరిస్థితి అయినా నువ్వు ఆయన విడిచిపెట్టు, ఆయన స్తుతిస్తాను. అప్పుడు ఆయన ఎట్లా అవుతాడు తెలుసా? వెండి బంగారాలు తీసుకుని గప్పతో వస్తాడు. ఇక హల్లెలూయా. పట్టు, పెద్ద సంచి పట్టు, మౌ పెద్ద సంచి రెడీ చేసుకో, మొత్తం దిగిపోతాయి. తెరవా తెరవా. అదే వెండి వద్దులే, వెండిని ఎవరికి ఉంటుంది తొందరగా. ఏం కావాలి? బంగారం తీసుకుంటే. హల్లెలూయా. బంగారం కన్నా విలువైనది దేవుని మాట. హల్లెలూయా. దేవుడి మాటలో మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.